అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రైతులకు గుడ్ న్యూస్. వృద్ధాప్యంలో అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక పథకాన్ని తీసుకువచ్చింది. రైతు బంధు, రుణమాఫీ వంటి పథకాలు అమలవుతున్నప్పటికీ రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదే ప్రధానమంత్రి కిసాన్ మన్ ధన్ యోజన. ఈ పథకం ద్వారా ప్రతి నెల రైతు 3,000 రూపాయలు పింఛన్ పొందవచ్చు. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు దీనికి అర్హులు, దరఖాస్తు చేసుకునే ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పథకాన్ని 2021లో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక సాయం అందించే లక్ష్యంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధులకు, మహిళలకు ప్రతి నెల భరోసా పింఛన్ అందిస్తుంది. ఈ తరహాలోనే కేవలం రైతులకు ఆర్థిక స్వావలంబన చేకూరేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పింఛన్ పొందాలనుకునే వారికి 18 ఏళ్లు నిండి ఉండాలి. 45 ఏళ్లు వయోపరిమితిని విధించింది. అంతేకాకుండా 5 ఎకరాలకు మించి భూమి ఉండకూడదు. వ్యవసాయ భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులే ఈ పథకానికి అర్హులు. రైతులకు సంబంధించిన పాసు పుస్తకంతో పాటు రికార్డులో పేరు నమోదై ఉండాలి. పట్టా రైతు పేరు మీదే ఉండాలి. నేషనల్ పెన్షన్ స్కీమ్, ఈఎస్ఐ, ఈపీఎఫ్లో చేరిన రైతులు కూడా ఈ పథకం పొందేందుకు అర్హులుగా ప్రకటించింది కేంద్రం. ఇకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఉద్యోగం చేస్తున్న వారు, రిటైర్డ్ అయిన వారికి ఈ పథకానికి అర్హులు కాదని తెలిపింది. ఆర్థికంగా బలంగా ఉన్న వారికి, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారికి కూడా ఈ పథకం వర్తించదు. అంతేకాకుండా ఇతర సామాజిక భద్రత పథకాలను అందుకుంటున్న వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోకూడదని చెప్పింది. ఈ పథకాన్ని పొందాలనుకునే వారు కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. రైతులు తమ వయసు ఆధారంగా ప్రతి నెల 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అలా 60 ఏళ్ల వరకు ప్రీమియం కడితే ఆ తర్వాత ఏట నుంచి ప్రతి నెల 3,000 రూపాయలు అందుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రీమియం చెల్లించిన రైతు సాధారణంగా మరణిస్తే రైతు తరఫున భార్యకు లేదా నామినీకి ప్రతి నెల పింఛన్ అందించేలా ఈ పథకాన్ని రూపొందించింది. అయితే 3,000కు బదులు 1,500 మాత్రమే లబ్ధి పొందగలరు. దీనిని ఎలా దరఖాస్తు చేసుకోవాలన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ లాంగ్ టైమ్ బెనిఫిట్ స్కీమ్ కు అప్లై చేసుకోవాలనుకుంటే ముందుగా అర్హత కలిగిన వారు తమ భూమికి సంబంధించిన పత్రాలు, పాస్బుక్, ఆధార్ కార్డు తదితర వివరాలు అందుబాటులో ఉంచుకోవాలి. గూగుల్లో పీఎం కిసాన్ పోర్టల్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లేకపోతే సిఎస్సి కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా లబ్ధిదారి పేరు, ఆధార్ నెంబర్, బ్యాంక్ పాస్బుక్ వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటితో పాటు నామినీ వివరాలు, ఫోన్ నెంబర్ కూడా అందజేయాల్సి ఉంటుంది. ఇలా అన్ని సరైన వివరాలు అప్లోడ్ చేసిన వెంటనే స్క్రీనింగ్ చేస్తారు. మీరు అర్హులైతే మీరు పొందుపరిచిన అకౌంట్ నుండి డబ్బులు కట్ అవుతాయి. ఆ తర్వాత ఒక పింఛన్ కార్డును అందజేస్తారు. దానిని ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి ప్రీమియం చెల్లించి పింఛన్ కార్డు తీసుకుంటే ప్రతి నెల ఆటోమేటిక్గా డబ్బులు మన అకౌంట్ నుంచి డెబిట్ అవుతాయి. ఇలా 60 ఏళ్లు చెల్లిస్తే 61వ ఏట నుంచి బ్రతికి ఉన్నంతకాలం లబ్ధిదారునికి, ఆ తర్వాత నామినీకి పింఛన్ రూపంలో డబ్బులు అందిస్తారు. ఇది ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకం వివరాలు. మీరు అర్హులైతే వెంటనే దీనికి దరఖాస్తు చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కనుక ఎలాంటి మోసానికి తావుండదు.